హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి 3 మంచి మాటలేంటో తెలుసుకుందామా? పిల్లలు ఫోన్ చూడకుండా ఉండాలంటే, పిల్లలు ఫోను లేదా టీవీ చూసే సమయాన్ని గణనీయంగా తగ్గించాల్సిన ఆవశ్యకతను తాజా అధ్యయనాలన్నీ ముక్త కంఠంతో నొక్కి చెబుతున్నాయి. కానీ ఎలా? ఫోన్ లాగేసుకొని లేదా టీవీ ఆఫ్ చేసి పిల్లల్ని ఖాళీగా వదిలేస్తే సరిపోతుందా? అది సరైన వ్యూహం కాదు. వారికి ఆటలపై మక్కువ పెంచండి. కొత్త అలవాట్లు లేదా నైపుణ్యాలు నేర్చుకునేలా ప్రోత్సహించండి. తోటి పిల్లలతో మమేకమయ్యేలా చూడండి. రోజువారీ ఇంటి పనుల్లో వారిని భాగస్వాములుగా మార్చండి. ఆఫ్లైన్ ప్రపంచం అందంగా కనిపిస్తే పిల్లలు ఆన్లైన్కు అనవసర ప్రాధాన్యం ఇవ్వరు. మరి రెండవ మంచి మాటకొస్తే, మాటలను కాదు చేతలను పరిశీలించండి. ఎవరైనా ఒక వ్యక్తిని మీరు సరిగ్గా అర్థం చేసుకోవాలనుకుంటున్నారా? అయితే ఆ వ్యక్తి చెప్పే మాటల కంటే ఎక్కువగా చేసే పనులను పరిశీలించండి. చేతలు తన ప్రస్తుత ఉద్దేశాలనే కాకుండా దీర్ఘకాలిక ప్రాధాన్యాలను ప్రతిబింబిస్తాయి. ఆ వ్యక్తి అసలు రూపాన్ని మీకు తెలియజేస్తాయి. మూడో మాటకొస్తే, మీ ఎముకల దృఢత్వం కోసం. ఎముకలు బలంగా ఉండాలంటే మన శరీరం కాల్షియంను బాగా శోషించుకోవాలి. కాల్షియం శోషణకు విటమిన్ డి దోహదపడుతుంది. విటమిన్ డి క్రియాశీలకంగా మారేందుకు మెగ్నీషియం అవసరం. కాల్షియం శరీరంలో సరైన స్థానాలకు వెళ్ళేలా మార్గదర్శనం చేసేందుకు విటమిన్ కే కావాలి. విటమిన్ కే, విటమిన్ డి మెరుగ్గా పనిచేసేందుకు కొవ్వు ఉపయోగపడుతుంది. రోజు ఉదయం దేహంపై తగినంత సమయం సూర్యరశ్మి పడేలా చూసుకోవడంతో పాటు నెయ్యి, గుడ్లు, గుమ్మడి గింజలు, పన్నీరు, రంగురంగుల ఆకుకూరలు తగిన మోతాదులో తింటూ ఉంటే పైన చెప్పుకున్నవన్నీ అంది ఎముకలు దృఢంగా ఉంటాయి. ఇంకా మరిన్ని మంచి మాటల కోసం శారదాస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వేరొక వీడియోతో మీ ముందుంటాను.